ప్రకటనలు వదలగొట్టేశారు. కోట్లాది రూపాయల వంచనకు తెరలేపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దోచుకున్న ఈ ముఠా తెలంగాణలో పాగా వేసేందుకు సిద్ధమవుతోంది. బాధితులు, పోలీసులు, రాజకీయ నేతలను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బయటకు వస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో భారీ మోసం వెలుగు చూసింది. సత్యసాయి ఎంటర్ప్రైజెస్ పేరుతో వరద కృష్ణమోహన్, గేదెల సంధ్యారాణి మాయాజాలాన్ని సృష్టించారు. అమాయక మహిళలే టార్గెట్ గా కుట్ర చేశారు. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా కిరాణా వస్తువుల ప్యాకింగ్ చేస్తూ ఇంటి నుంచే లక్షలు సంపాదించవచ్చునని ఎరవేశారు. ఈ ఉచ్చులో చిక్కుకున్న వేలాది మంది నమ్మకంతో తమ కష్టార్జితాన్ని సెక్యూరిటీ డిపాజిట్ల రూపంలో వీరి చేతిలో పెట్టేశారు. పక్కా స్కెచ్ వేసి మోసానికి పాల్పడ్డారు కేటుగాళ్లు. మొదట కొన్ని నెలలు క్రమం తప్పకుండా జీతాలు చెల్లించారు. అందరిలోనూ అమితమైన నమ్మకాన్ని కలిగించారు. ఆ నమ్మకంతోనే బాధితులు మరికొంతమందిని ఊబిలోకి లాగారు. ఇలా ఒక్కొక్కరి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి కోట్లు పోగేసుకున్న తర్వాత ఒక్కసారిగా బోర్డు తిప్పేశారు. రాజమండ్రిలోని ప్రధాన కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29 బ్రాంచ్లను రాత్రికి రాత్రే మూసివేసి మూటాముల్లెలు సర్దేసుకున్నారు. దీంతో అటు మేనేజర్లు, ఇటు డబ్బులు కట్టిన సామాన్యులు రోడ్డున పడ్డారు. కట్టామండి అమౌంట్ 10,000 కాంచి లక్ష వరకు కట్టాము. 10,000కి 1,200 ఇస్తానని చెప్పేసి అలా మాకు ప్యాకింగ్ వర్క్ ఇచ్చాడండి. ఇంట్లో మేము మేనేజర్లో మేము నలుగురు అమౌంట్ కట్టి మోసపోయాము. అతనేమో ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. పోలీసుల్ని, మీడియాని ఆశ్రయించాము. పోలీసులు కూడా మాకు ఏం రెస్పాండ్ అవ్వలేదు. కానీ మీడియా ద్వారా వెళ్ళడం వల్ల మాకు కొంచెం రెస్పాండ్ అయ్యింది. ఆడ ఎక్కడున్నా ఆ మీడియా ద్వారా, పోలీసుల ద్వారా మాకు బయటకు రావాలి, మాకు సమాధానం చెప్పాలి, మాకు న్యాయం చేయాలి, ఎఫ్ఐఆర్ కూడా చేయాలి. మాకు ఆ చేయడం ద్వారా ఎక్కడ కూడా బయటకు వస్తాడు. మాకు అందరికీ కూడా కొంచెం న్యాయం చేసి పెట్టండి మీడియా ద్వారా. ఇప్పుడు దాకా మాకు మీడియా ద్వారా సపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఇది కూడా కేసు ఫైల్ అయ్యేలాగా, మాకు న్యాయం జరిగేలాగా మాకు చేయించాలి మీడియా ద్వారా. ఇక తమ కష్టార్జితం పోయిందని బాధితులు రాజమండ్రి 3 టౌన్ పోలీసులను ఆశ్రయించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. అటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల, ఎమ్మెల్యే ఆదిరెడ్డి చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని వాపోతున్నారు. కేవలం 9 మేనేజర్ల ద్వారానే 3,60,00,000 రూపాయలను వసూలు చేశారు. భారీ మోసానికి తెరలేపారు కేటుగాళ్లు. పోలీస్ స్టేషన్ సిఐ గారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చామండి. మా కంప్లైంట్కి మీడియా వారి ద్వారా స్పందించారండి. స్పందించి మేము కేసు తీసుకున్నారు సార్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామన్నారు. సాయంత్రం కాపీ ఇస్తామన్నారు. ఈ కేసుకి అటాకప్ చేసిన పోలీసుల వారికి, మీడియా మిత్రులకి అందరికీ మాకు ధన్యవాదాలు సార్. ఈ కేసు తొందరగా వీలైనంత వరకు పరిష్కారం చేసి మా డబ్బులు మాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. మరోవైపు సత్యసాయి ఎంటర్ప్రైజెస్ వీడియో రిలీజ్ చేసింది. బాధితులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ విషయంలో రాజకీయ నేతలు గానీ, పోలీసులు గానీ ఎటువంటి సహకారం అందించలేదని చెప్పుకొచ్చింది. 2023లో కొంతమూరులో అనేది బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత సంవత్సరంలో కొన్ని జిల్లాల్లోని బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే రాజమండ్రిలో కూడా బ్రాంచ్ ఏర్పాటు జరిగింది. 1 సంవత్సరం పాటు నా కంపెనీ అనేది మంచిగా సక్సెస్ జరగడం జరిగింది. ఆ తర్వాత కొన్ని బ్రాంచ్ల వల్ల నేను నష్టంలోకి వెళ్ళిపోవడం జరిగింది. దీని విషయంలో ఎన్ని రాజకీయ వ్యక్తులకు కానీ, పోలీసులకు కానీ ఎలాంటి సంబంధం కూడా లేదు. అదే విధంగా నేను ఇంజెక్షన్ ఆర్డర్ కూడా న్యాయం చేయడానికి కొంత లేట్ గా ఇవ్వడానికి ఇంజెక్షన్ ఆర్డర్ అనేది తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు అదే విధంగా కోట్లు అనేది అవాస్తవము. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే నన్ను అపోహాల్లోకి పుట్టించి నన్ను బయటకు లాగి పబ్లిక్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ని బయట పెట్టకుండా నా మీద నిందలు వేయటం అనేది జరుగుతుంది. నేను ఇంటి వద్ద పని అంటూ వచ్చే ఇటువంటి సోషల్ మీడియా ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మేల్కొంటేనే ఇటువంటి మోసాలకు గురికాకుండా ఉండగలరు. లేదంటే కష్టాలు తప్పదు. సో ఇటువంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్లో 3 ఏం కాంటాక్ట్ నెంబర్లో యువతల మటుకు అతని అడ్రస్, ఫోన్ నెంబర్ కంపల్సరీ కావాలి. నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు